ఈరోజే అసూన్య శయన వ్రతం ఎంతో విశేషమైన రోజు. ఈరోజు ఎంతో విశేషమైన ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించిన జన్మల పాపాలు తొలగిపోతాయి. ఆ లక్ష్మీనారాయణుల సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది. మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అగ్ని పురాణం ఏం చెప్తుంది అంటే, ఈ రోజున లక్ష్మీనారాయణులు పూజించిన వారికి భార్యాభర్తల మధ్య విభేదాలు ఏమైనా ఉంటే అవన్నీ తొలగిపోతాయట. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుందంట, అన్యోన్యత పెరుగుతుందట. విష్ణు ధర్మోత్తర పురాణం ఏం చెప్తుంది అంటే, వరుణదేవుడి కుమారుడు ఈరోజు ప్రత్యేకించి ఒక విశిష్టమైన వ్రతాన్ని తెలియజేశాడు. అదే అసూన్య శయన వ్రతం. సంతానం కలగడానికి, భార్యాభర్తల మధ్య అనుబంధం పెరగడానికి, గృహంలో శాంతి కలగడానికి, సకల శుభాలు పొందడానికి చేసే విశిష్టమైన వ్రతమే ఈ అసూన్య శయన వ్రతం. ఎంతో పవిత్రమైన, విశిష్టమైన ఈరోజు ఈ పురాణ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించిన జన్మల దోషాలు కలిగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా నారద మహర్షికి ప్రతిదీ తెలుసుకోవాలని ఆతృత ఎక్కువగా ఉంటుందని మనందరికీ తెలిసిన విషయమే. అదే విధానంగా ఒకసారి నారదుడు ఆతృతగా లక్ష్మిని అడగడానికి వైకుంఠానికి కూర్చొని ఉన్నాడు. నారదుడు లక్ష్మీదేవిని ఇలా అడిగాడు. అమ్మా లక్ష్మీదేవి, మీరు ఎప్పుడు కూడా విష్ణు పాదాలను ఎందుకు ఒత్తుతారు అని అడిగాడు. అప్పుడు లక్ష్మీదేవి ఇలా సమాధానం చెప్పింది. మానవుల నుండి భగవంతుడి వరకు గ్రహాలన్నీ తనను ప్రభావితం చేస్తాయని లక్ష్మీదేవి చాలా సులభంగా నారాయణుడికి సమాధానం చెప్పింది. ఈ గ్రహాల చెడు ప్రభావం శ్రీహరి పాదాలను నొక్కడం ద్వారా ముగుస్తుంది అని ఆమె చెప్పింది. అందుకే తాను శ్రీహరి పాదాలను నొక్కుతున్నానని సమాధానం చెప్పింది. ఒక మహిళ చేతిలో దేవతల సద్వోన్నతుడైన బృహస్పతి నివసిస్తాడు. శుక్రాచార్యుడు మనుషుల పాదాల్లో నివసిస్తాడు. భార్య తన భర్త పాదాలను నొక్కినప్పుడు గ్రహాల యొక్క చెడు ప్రభావం నివారించబడుతుంది. తద్వారా సంపద కూడా పెరుగుతుంది. ఈ విధానంగా భర్తకు కలిగిన చెడు ప్రభావాలను భార్య తొలగించగలదు. అందుకే లక్ష్మీదేవి నేను నా పతి అయిన విష్ణు పాదాలను నొక్కడానికి ఇదే కారణము అని సమాధానం చెప్పింది. భక్తులు వారి కోరికలను నెరవేర్చుకోవడం కోసం సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణను పూజించడం మనం చూస్తూ ఉంటాం. అయితే లక్ష్మీదేవి విష్ణుమూర్తి వక్షస్థలంలో కొలువై ఉందన్న విషయం చాలామందికి తెలియదు. అమ్మవారి ఈ విధానంగా స్వామివారి వక్షస్థలంలో ఉండడానికి కారణమేమిటి, దాని వెనుక ఉన్న పురాణ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి వైకుంఠంలో శ్రీవారికి సేవ చేస్తున్న లక్ష్మీదేవిని శ్రీహరి ఏం కావాలో కోరుకోమని అడుగుతాడు. అందుకు ఆమె ఏ భార్య అయినా భర్త అనురాగాన్ని కోరుకుంటుంది. మీ అనురాగం నాకు పుష్కలంగా లభిస్తున్నప్పుడు నాకంటే అదృష్టవంతురాలు ఎవరు ఉంటారు చెప్పండి అని అడిగింది. ఆమె మాటలు విన్న శ్రీహరి ఆమెకు పరమేశ్వర అనుగ్రహం కూడా కావాలి అని ఆయనని ప్రసన్నం చేసుకోమని చెప్తాడు. తద్వారా లోకోపకారం కూడా జరగనున్నదని శ్రీహరి పలుకుతాడు. అలా శ్రీహరి అనుజ్ఞ పొందిన లక్ష్మీదేవి భూలోకానికి చేరుకొని తపస్సు చేసుకునేందుకు తగిన స్థలాన్ని వెతుకుతూ ఉండగా అటుగా వచ్చిన నారదుడు అనువైన చోటును చూపిస్తాడు. ఆయన సూచన ప్రకారం శ్రీశైల క్షేత్ర సమీపంలోని పాదాల గంగను చేరుకొని ఒక అశ్వత్థ వృక్షం నీడన తపస్సు మొదలుపెట్టింది లక్ష్మీదేవి. అయితే తపస్సును ప్రారంభించే ముందు గణపతిని ప్రార్థించకుండా పొరపాటు చేసింది. అందుకు కోపగించుకున్న వినాయకుడు లక్ష్మీదేవి తపస్సుకు ఆటంకం కలిగించమని సరస్వతీదేవిని ప్రార్థిస్తాడు. గణనాథుడి విన్నపం మేరకు తన అత్తగారు తపస్సుకు విఘ్నాలు కలగజేయసాగింది సరస్వతీదేవి. లక్ష్మీదేవి ఎంతగా శివ పంచాక్షరి జపం చేద్దామనుకున్నప్పటికీ తపస్సుపై ఆమె మనసు లగ్నం కాకపోవడంతో దివ్య దృష్టితో
అసలు సంగతి గ్రహించిన లక్ష్మీదేవి వినాయక వ్రతాన్ని చేసి ఆయన అనుగ్రహాన్ని పొందుతుంది. ఆనాటి నుంచి వాయు భక్షణం చేస్తూ ఘోర తపస్సు చేయసాగింది లక్ష్మీదేవి. ఆయన పరమేశ్వరుడు ప్రత్యక్షం కాలేదు. ఆమె చుట్టూ పుట్టలు పెరిగి తర్వాత ఆమె దేహం నుండి దివ్య తేజోమయ అగ్ని బయటకు వచ్చి సమస్త లోకాలను దయించడానికి బయలుదేరింది. ఇది చూసిన ఋషులు, దేవతలు పరమేశ్వరుడికి మొరపెట్టుకున్నారు. అప్పుడు పరమశివుడు నందీశ్వరుడు భూలోకానికి పంపాడు. ఒక బ్రాహ్మణుడి వేషంలో లక్ష్మీదేవి వద్దకు వచ్చిన నందీశ్వరుడు ఆమె మనోభిష్టం నెరవేరాలి అంటే రుద్రహోమం చేయాలి అని, అందుకు తగిన ఏర్పాట్లను చేసుకోమని, అయితే స్వామి నివేదనకు ఒక శరీర అవయవాన్ని సమర్పించాలని చెప్పి వెళ్ళిపోయాడు. వెంటనే లక్ష్మీదేవి సప్త ఋషులను పృథ్వికులుగా నిర్వహించుకుని ఏకాదశ రుద్ర యాగాన్ని ప్రారంభించింది. యాగం నిర్విఘ్నంగా ముగియడంతో హోమగుండం నుంచి ఒక వికృత శక్తి స్వరూపం బయటకు వచ్చి ఆకలి ఆకలి అని కేకలు వేయసాగింది. అప్పుడు లక్ష్మీదేవి ఖడ్గంతో తన వామభాగపు స్థలాన్ని ఖండించి శక్తికి సమర్పించబోగా ఆ శక్తి స్థానంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై లక్ష్మీదేవిని కర్ణించి ఆమె వక్ష భాగంలోని ఎలాంటి లోపం లేకుండా చేసి వరం కోరుకోమన్నాడు. అప్పుడు ఆమె సర్వవేళలా తనకు శివ అనుగ్రహం కావాలని ప్రార్థించింది. అందుకు ప్రసన్నుడైన పరమశివుడు, తదాస్తు, నీవు విష్ణు వక్షస్థలంలో స్థిరంగా ఉంటావు. నీ నామాల్లో విష్ణు వక్షస్థల స్థితాయ నమః అని స్తుతించిన వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. నీ నివేదిత స్థలాన్ని ఈ హోమగుండం నుంచి ఓ వృక్షంగా సృష్టిస్తున్నాను. దీనిని భూలోకవాసులు బిల్వ వృక్షం అని పిలుస్తారు. 3 దళాలతో ఉండే మారేడు దళాలతో నన్ను పూజించిన వారికి సర్వశుభాలు కలగజేస్తారని దీవించి అంతర్ధానమయ్యాడు మహాశివుడు. ఈ విధంగా లక్ష్మీదేవి విష్ణు వక్షస్థల నివాసిని అయింది. మహావిష్ణు యొక్క దేవేరి లక్ష్మి. విష్ణువు ఏ అవతారం ఎత్తినా ఆమె కూడా మారు పేరుతో మరో వేషంలో ఆయన వెన్నంటే వచ్చిన లక్ష్మీదేవి గురించి మనం తెలుసుకోవాలి. ముందుగా క్షీరసాగర మదనం గురించి, ఆమె విష్ణుమూర్తి చెంతకు ఎలా చేరిందనే విషయం గురించి తెలుసుకుందాం. ఒకసారి దేవేంద్రుడి రాజ్యమైన అమరావతికి వచ్చిన దూర్వాస మహర్షి అక్కడ ఇంద్రుడికి ఒక పవిత్రమైన మాలను బహుమతిగా అందిస్తాడు. అయితే ఆ మాలను తీసుకున్న ఇంద్రుడు దానిపైన అంత ఆసక్తి లేనట్టుగా తన వద్ద ఉన్న ఐరావతానికి ఆ మాలను ఇస్తాడు. ఇంద్రుడు ఇచ్చిన ఆ పూలమాలను నేలకేసి తొక్కేస్తుంది ఐరావతం. అది తనకు ఎంతో అమాయకంగా భావించిన దూర్వాసురుడు ఇంద్రుడిపై కోప్పడుతూ సత్విస్తాడు. ఇంద్ర, ఏ రాజభోగాలను చూసుకొని నువ్వు మెదిర్చి పడుతున్నావో అవి లేకుండా పోవుగాక అని ఇంద్రుడికి శాపం పెట్టి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు దూర్వాసురుడు. మహర్షి శాపం కారణంగా ఇంద్రలోకంలో ఉన్న ఇంద్రుడి రాజ్యం అమరావతిలో క్రమక్రమంగా కష్టాలు మొదలవుతాయి. రాజ్యంలో సుఖ సంతోషాలు కరువై ప్రజలు అష్ట కష్టాలను పాలవుతారు. ఇదే సమయంలో రాక్షసులు కూడా ఇంద్రుడి అమరావతిపై దండెత్తి విజయం సాధిస్తారు. దీంతో ఏం చేయాలో అర్థం కాని దేవేంద్రుడు దేవతలందరినీ తీసుకొని విష్ణువు దగ్గరికి చేరుకొని తన బాధను విన్నవించుకుంటాడు. రాక్షసుల అరాచకాల గురించి తెలియజేసి పరిష్కారం చూపించవలసిందిగా వేడుకుంటాడు. దేవేంద్రుడి మొర ఆలకించిన శ్రీ మహావిష్ణువు సముద్రంలో క్షీరసాగర మదనం చేయమని సలహా ఇస్తాడు. దేవతలు, రాక్షసులు చెరోవైపు చేసే క్షీరసాగరం వచ్చే అమృతం ఎవరికి చెందుతుందో వారిని విజయం వరిస్తుందని చెప్పి పంపిస్తాడు. మహావిష్ణువు సూచన మేరకు దేవతలు అలాగే రాక్షసులు క్షీరసాగరం మదనం చేస్తారు. అది ఒక యుద్ధ సన్నివేశాన్ని కలిగించేటట్లు ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి. క్షీరసాగర మదనం చేసే
క్రమంలోనే సముద్ర తరంగాల మధ్యను నుంచి ఒక తామర పువ్వై కూర్చున్న లక్ష్మీదేవి ప్రత్యక్షమవుతుంది. ఆమె ఇంద్రుడి వైపు అలాగే దేవతలను సమర్థిస్తూ విష్ణువు చెంతకు చేరుతుందని, అలా క్షీరసాగర మదనం నుంచి జన్మించిన లక్ష్మీదేవి ఆశీస్సులతో ఇంద్రుడు రాక్షసులపై పైచేయి సాధించి తిరిగి తన రాజ్యాన్ని కాపాడుకున్నాడని పురాణాలు తెలియజేస్తున్నాయి. ఆయురారోగ్యాలతో భోగభాగ్యాలతో శుభలాభాలతో దీవించే వ్రతమే అసూన్య శయన వ్రతం. ఒకసారి నారద మహర్షి అంబరీష మహారాజుతో ఈ విధంగా చెప్తున్నాడు. అంబరీష మహారాజా, శ్రద్ధగా విను. ఒకసారి సుతదేవుడు శృతికీర్తి మహారాజుకు ఏం చెప్పాడో ఆ విషయాలు నీకు తెలియజేస్తున్నాను. ఒకానొక సమయంలో సుతదేవ మహాముని మాటలు విన్న శృతికీర్తి మహారాజు ఇలా పలికాడు. ఓ మునివర్య, మన్మథ భార్య రతీదేవి అశూన్య శయన వ్రతాన్ని చేసినట్లు మీరు చెప్పారు. ఆమెకు ఆ వ్రత విధానాన్ని దేవతలు చెప్పినట్టుగా మీరు నాకు వివరించారు. దయచేసి నాకు ఆ వ్రత విధానాన్ని వివరించండి. ఆ వ్రత విధానాన్ని, చేయవలసిన దానాన్ని, పూజని, ఫలాన్ని మొదలైన వాటిని కూడా చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను అని అభ్యర్థించాడు మహారాజు. అప్పుడు సుతదేవుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. ఓ మహారాజా, ఆ అశూన్య శయనము అనే వ్రతం సర్వ పాపాలను పొడగొడుతుంది. ఈ వ్రతాన్ని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి స్వయంగా లక్ష్మీదేవికి తెలియజేశాడు. దీన్ని ఆచరించినట్లయితే నీలమేఘ శ్యాముడైన విష్ణువు లక్ష్మీ సమేతంగా ప్రసన్నుడై సర్వ పాపాలను పొడగొట్టి సర్వశుభాలను ప్రసాదిస్తాడు. ఈ వ్రతాన్ని ఆచరించే గృహస్థులు ధర్మానుభక్తులై సమానమైన గృహస్థ జీవనాన్ని గడిపి సర్వ సంపదలను పొందగలరు. ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఆ తర్వాత 4 మాసాల్లోనూ పాయసాన్ని భుజించాల్సి ఉంటుంది. అంటే ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలోని శుద్ధ విధియ రోజు ప్రారంభించాలి. ఇక నిర్మణం నాడు లక్ష్మీసతుడైన శ్రీ మహావిష్ణువును అర్చించి చతుర్విధ భక్షాలను వండి నివేదన చేయాలి. కుటుంబం గల సద్బ్రాహ్మణుని పూజించి అతడికి చతుర్విధ భక్షాలను వాయనంగా ఇవ్వాలి. బంగారం లేదా వెండితోటి లక్ష్మీనారాయణుల ప్రతిమను చేయించి పట్టు వస్త్రాలు, తులసి మాలికలు మొదలైనటువంటి సుగంధ వస్తువులతో పూజించాలి. శయ్యాదానము, వస్త్రదానము చేసి బ్రాహ్మణుడికి భోజనం పెట్టి దంపతుల పూజ చేయాలి. ఈ విధానంగా శ్రావణ మాసం మొదలు 4 మాసాలలో విష్ణువును, లక్ష్మిని సమేతంగా పూజించాలి. భూదేవి సహితుడైన సనంతాది ముని సంస్కరుడు పరస్తుడైనటువంటి శ్రీ మహావిష్ణువును అర్చించాలి. ఈ విధంగా చేసి అష్టాక్షరి మంత్రంతో హోమాన్ని చేయాలి. స్వామి జనార్దన, నీ శయ్య లక్ష్మీ సహితంగా ఉన్నట్లుగా నా శయ్య కూడా సదా అశూన్యమే. ఈ శయ్యాదానం చేద్దాం ముందుగాక అని స్వామిని పూజించి శయ్యను దానంగా ఇవ్వాలి. ఈ వ్రతం భార్య లేని పురుషుడు, విధవ స్త్రీ, దంపతులు ఎవరైనా చేయవచ్చు. కాబట్టి ఓ శృతదేవ మహారాజా, నేను నీకు వ్రతాన్ని పూర్తిగా వివరించాను. ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడవుతాడు. ఆయన అనుగ్రహాన్ని పొంది ప్రజలందరూ కూడా ఆయుధారోగ్యాలతో, భోగభాగ్యాలతో, శుభలాభాలతో సంతుష్టులై ఉంటారు. కాబట్టి యథాస్థితిగా భక్తి శ్రద్ధలతో నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొంది భగవంతుడి అనుగ్రహం వలన ముక్తి సులభమవుతుంది. ఓ మహారాజా, నీవడిగిన అశూన్య శయన వ్రతాన్ని వివరించాను. మరి ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడుగు అని శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజును ప్రశ్నించాడు. ఈ విధానంగా వారిద్దరి మధ్య జరిగిన సంభాషణలో నారదుడు అంబరీష మహారాజుకు తెలియజేశాడు. ఈ అశూన్య శయన వ్రతం సందర్భంగా శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన ఈ కథను వింటే చాలు స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ఉపనిషత్తుల్లోని ఒక విశేషమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి మానవ దేహంలోని ఇంద్రియాలకు అంటే ప్రాణానికి, మనసుకి, వాక్శక్తికి, నేత్రాలకి, చెవులకి గొప్ప యుద్ధం జరిగింది. ప్రతి ఇంద్రియం కూడా నేను గొప్పదాన్ని అంటే కాదు, నేనే గొప్పదాన్ని అని అహంకారం పెరిగి గొప్ప యుద్ధం జరిగింది. ప్రతి ఇంద్రియము నేనే గొప్పదాన్ని అంటే కాదు, నేనే గొప్పదాన్ని అని పోటీ పడ్డాయి. అవి ఎంత వాదించుకున్నా గొప్పవారు ఎవరో నిర్ధారణ కాలేదు. వేరే మార్గం లేక అవన్నీ కలిసి
తమ తండ్రి అయిన ప్రజాపతి బ్రహ్మ వద్దకు వెళ్ళాయి. అవి బ్రహ్మ వద్దకు వెళ్ళి ఇలా పలికాయి: తండ్రి, మాలో ఎవరు గొప్పవారు? నీవే నిర్ణయించి చెప్పు అని అడిగాయి. ఇక ప్రజాపతి చాలా చిక్కుల్లో పడిపోయాడు. ఆయన అందరికీ తండ్రి కదా, ఆయనకు అందరూ సమానమే కదా. ఒకరు గొప్ప అని ఇతరుల బాధ పెట్టడం ఏమాత్రం ఇష్టం లేదు ఆయనకి. దాంతో బ్రహ్మ ఇలా పలికాడు: నాయనలారా, మీలో ఎవరు శరీరం నుండి వెళ్ళిపోతే శరీరం పరిస్థితి నికృష్టంగా మారుతుందో వాదే శ్రేష్టమైనది, అతనే గొప్పవాడు. ఈ బ్రహ్మ తెలియచేశాడు. ఇక ఇంద్రియాల్లోని ఒకటైన వాక్శక్తి ఇలా పలుకుతుంది: నేనే గొప్పదాన్ని, నేను లేకపోతే ఏదీ జరగదు, నేను మాట్లాడకపోతే మీ గతి ఏమవుతుందో చూడండి అని వాక్శక్తి బెదిరించి శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది. 1 సంవత్సరం తర్వాత శరీరం పరిస్థితి ఎలా ఉందో చూడడానికి వచ్చి ఇలా పలుకుతుంది: నేను 1 సంవత్సరం లేను కదా, నువ్వు ఎలా ఉన్నావు అని అడుగుతుంది. దానికి శరీరం: నేను చక్కగానే ఉన్నాను, ఇబ్బంది ఏమీ లేదు, మాట్లాడలేకపోయాను, కానీ చెవులతో విన్నాను, కళ్ళతో చూశాను, మనసుతో ఆలోచించాను, బ్రతికి హాయిగా ఉన్న సంగతి నువ్వు చూస్తున్నావు కదా అని పలుకుతుంది. ఈ మాటలు విన్న వాక్శక్తి తల వచ్చుకొని శక్తులన్నీ మళ్ళీ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఈసారి నేత్రాలు గర్వించాయి. నీడ లేకపోతే ప్రపంచమంతా కూడా అంధకారం. వాక్శక్తి ఎలాగో ఓడిపోయింది కాబట్టి నేనే గెలుస్తాను, నేనే గొప్పవాడిని, ఈ విషయాన్ని మీరందరూ తప్పక అంగీకరిస్తారు అని పలికి నేత్రాలు శరీరాన్ని వదిలి వెళ్ళిపోయాయి. 1 సంవత్సరం గడిచిన తర్వాత వచ్చి ఇలా అడుగుతుంది నేత్రాలు: నేను లేకపోయేసరికి నీకు చాలా ఇబ్బందిగా అనిపించింది కదా, చాలా కష్టాన్ని అనుభవించావేమో అని అనగానే శరీరం ఇలా చెప్తుంది: ఎలాంటి ఇబ్బంది లేదు, కష్టం అసలే పడలేదు. నేత్రాలతో చూడలేదు కానీ చెవులతో విన్నాను, నోటితో మాట్లాడాను, మనసుతో ఆలోచించాను, హాయిగా ఉన్నాను, చూసావు కదా అని శరీరం సమాధానం చెప్తుంది. ఇది విని నేత్రాలు సిగ్గుపడి శరీరంలోకి ప్రవేశించాయి. ఇక నేత్రాల పక్కనున్న చెవులకు గర్వం కలిగింది. ఈసారి నా గొప్పతనం చూపిస్తాను అనుకొని చెవులు ఇలా అన్నాయి: నేను లేకపోతే మీ శరీరం వృధా అని శరీరాన్ని వదిలిపోయాయి. 1 సంవత్సరం తర్వాత చెవులు తిరిగి వచ్చి శరీరాన్ని చూశాయి. నేను లేకపోతే నువ్వు బాగానే ఉన్నావా అని శరీరాన్ని అడిగాయి. దానికి శరీరం ఇలా సమాధానం చెప్తుంది: నేను బాగానే ఉన్నాను, కళ్ళతో చూశాను, నోటితో మాట్లాడాను, మనసుతో ఆలోచించాను, కేవలం వినలేకపోయాను అంతే, బతికే ఉన్నాను, నువ్వు చూస్తున్నావు కదా అని సమాధానం చెప్పింది. ఇదంతా విన్న చెవులు సిగ్గుపడి తిరిగి శరీరంలోకి ప్రవేశించాయి. చివరికి మనసు ఇలా పలికింది: చెవులు, నేత్రాలు, వాక్శక్తి ఇవన్నీ గొప్పవి కానే కావు. చివరికి ప్రాణం నేను మాత్రమే మిగిలిన ప్రాణం అసలు గొప్పది కానే కాదు అంటూ మనసు శరీరాన్ని వదిలిపోయింది. 1 సంవత్సరం తర్వాత మనసు వచ్చి శరీరాన్ని చూసి, మీరు లేకపోయినా శరీరం బాగానే ఉంది, ఏమిటిది అని విచారిస్తూ శరీరాన్ని అడిగింది. దానికి శరీరం ఇలా చెప్పింది: నేను చాలా బాగున్నాను, కళ్ళతో చూశాను, నోటితో మాట్లాడాను, చెవులతో విన్నాను, చాలా హాయిగా ఉన్నాను అని పలకగానే మనసు కూడా సిగ్గుపడి తిరిగి శరీరంలోకి ప్రవేశించింది. ఇప్పటి వరకు ఎవరు గొప్పవారు ఇంకా నిర్ధారణ కాలేదు. కాలం మాత్రం ఇంతవరకు నిశ్శబ్దంగా ఉండి జరిగిందంతా చూస్తూ ఉంది. తాను అన్నిటికంటే గొప్పదనని దానికి తెలుసు. అదే లేకపోతే శరీరం బతకదని తెలుసు. ప్రాణం ఉంటేనే కళ్ళు, చెవులు, నోరు, వాక్శక్తి, మనసు తమ తమ పనులు చేస్తాయి. ఇక అన్ని అవయవాల అహంకారం తగ్గాక ప్రాణం శరీరం నుంచి వేరు కావడానికి ప్రయత్నించింది. అలా ప్రయత్నించగానే కళ్ళు, చెవులు, వాక్శక్తి, మనస్సు ప్రమాదంలో పడిపోయాయి. అప్పుడు అవన్నీ కలిసి, నీవే గొప్పదానవు, మా అందరికంటే నీవే ఉన్నతమైన దానివి, నీ వల్లే మేము జీవించి ఉన్నాము. ఓ ప్రాణమా, నీవే తల్లివి, నీవే తండ్రివి, నీవే శక్తివి, నీవే తేజానివి. తల్లి పిల్లల్ని ఎలా రక్షిస్తుందో మమ్మల్ని నీవే రక్షించాలి అని మొరపెట్టుకున్నాయి. ఇక ప్రాణం ఇదంతా విని సంతోషించి తాను అందరికంటే గొప్పదాన్ని అని అందరూ గ్రహించినందుకు ఎంతో తృప్తి చెందింది.
కాబట్టి ఉపనిషత్తులోని ఏ కథను విన్నా, చెప్పినా, చదివినా, వినిపించిన సకల శుభాలు కలుగుతాయి. గొప్ప ఋషీశ్వరుల ఒకరైన అహంకారమైన లోనైన నారద మునీంద్రుడు తన గర్వంతో చివరికి ఎటువంటి గుణపాఠాలను ఎదుర్కొన్నాడో ఇప్పుడు చూద్దాం. నారద మునీంద్రుడు నిరంతరం విష్ణుమూర్తిని తాను రచించిన గానం చేసిన పాటలతో స్తుతిస్తూ నారాయణ మంత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు ఉపయోగించేవాడు. ఒకనాడు చింతిస్తూ ఉన్న ఒక వ్యక్తిని గమనించాడు. నారదుడు క్రమంగా అతని వద్దకు చేరుకుని అతని చెంతకు ఆందోళనకు గల కారణాల గురించి వాకప్ చేయడం ప్రారంభించాడు. అప్పుడు ఆ ధనవంతుడు ఇలా చెప్పాడు. తాను ఎంత గొప్ప ధనవంతుడినైనా ఆ ధనాన్ని ఉపయోగించుకోవడానికి తనకంటూ వారసుడేనని అతని చింతనగా తెలియజేశాడు. అదే విధానంగా తనకు పుత్రుని ప్రసాదించమని కంటి నిండా ఆశను కలిగి నారద మునీంద్రుల వారిని ప్రార్థించాడు. అప్పుడు నారదుడు ఇలా పలికాడు. ఓ వక్తకుడా, నాకు వరాలను నేరుగా ఇచ్చే శక్తి లేదు. నేను ఎటువంటి వరాలను ఇవ్వాలి అనుకున్నా అది విష్ణుమూర్తి ద్వారానే ఇవ్వగలను. నేను ఈ విషయాన్ని స్వామివారితో సంప్రదించి నీకు మంచి జరిగేలా చూస్తాను అని తెలియజేశాడు నారదుడు. కానీ ఒక రకంగా ఇది సాధ్యమయ్యే పనేనా అని సంశయం నారదుడిలో ఉంది. ఇక నారద మునీంద్రుడు తన మనసులో ఉన్న ఆ వర్తకుని సందేశంతో విష్ణు భగవానుడిని చేరుకున్నాడు. ఆ సమయంలో విష్ణు భగవానుడు తన నివాస స్థానమైన వైకుంఠంలో ధ్యానంలో కూర్చొని ఉన్నాడు. నారాయణ నారాయణ అని విన్న వెంటనే వచ్చింది నారద మునీంద్రుల వారిని వెంటనే అర్థం చేసుకున్నాడు మహావిష్ణువు. వెంటనే నారద మునీంద్రుడు ఒక భక్తుడికి తమరి ఆశీర్వాదం కావాలని విష్ణువును కోరుకున్నాడు. ఆ మాటలు విన్న విష్ణు భగవానుడు కళ్ళు తెరిచి ఎవరికి ఆశీర్వాదం కావాలి, ఎందుకని ఇవ్వాలి అని అడిగాడు. దానికి నారదుడు ఇలా సమాధానం చెప్పాడు. ధనవంతుడైన ఒక వర్తకుడి సమస్యను మొత్తం తెలియజేశాడు. క్రమంగా అతడికి పుత్ర సంతాన యోగం కలిగించమని వేడుకున్నాడు. కానీ అందుకు విష్ణు భగవానుడు ఇలా పలికాడు. నారద, ఆ వర్తకుడికి తండ్రయ్యే యోగ్యత లేదు. విధివ్రాతను అనుసరించి విధానాలు ఉండాలి, కానీ వాటిని మార్చే ప్రయత్నం అసలు చేయకూడదని తెలియజేశాడు. అలాగే నారద, ఇలాంటి మార్పులు చేయడం ప్రకృతి విరుద్ధమని తేజ చెప్పాడు. క్రమంగా విష్ణుమూర్తి నిర్ణయాన్ని గౌరవించి వర్తకుడి పట్ల జాలితో అక్కడి నుండి వెళ్ళిపోయాడు నారదుడు. కొన్నేళ్లు గడిచాక నారద మునీంద్రుల వారికి ఒకసారి ఆ ధనిక వర్తకుణ్ణి సందర్శించాలనిపించింది. క్రమంగా అనుకున్నదే తడువుగా వర్తకుడి ఇంటికి వెళ్ళాడు. అయితే ఆ వర్తకుడు నలుగురు కుమార్తెలతో ఆడుకుంటూ ఉండడం చూసి నారదుడు ఆశ్చర్యపోయాడు. వెంటనే వర్తకుడిని ఆ నలుగురు బాలురు ఎవరు అని అడిగారు. దానికి వర్తకుడు సంతోషంగా ఇలా సమాధానం చెప్పాడు. ప్రభు, నాకు మీ కారణంగా పుణ్యం వరించింది. ఈ రోజున మీ ఆశీర్వాదం కారణంగా నలుగురు కొడుకులు కలిగారు అని బదులు చెప్పాడు. అయోమయానికి గురైన నారదముని తక్షణమే ఆ ప్రదేశాన్ని వదిలి విష్ణుమూర్తి యొక్క నివాస స్థలమైన వైకుంఠాన్ని చేరుకున్నాడు. నారాయణ నారాయణ, ఓ వైకుంఠనాథ, అతని విధిరాతను మళ్ళా రాయడం జరగని పని అని చెప్పిన మీరు ఇదంతా ఎలా చేయగలిగారు అని అడిగాడు. దానికి విష్ణుమూర్తి నవ్వి ఇలా పలికాడు. అప్పుడప్పుడు నా భక్తులని పరీక్షించే సమయం వస్తుంది. ఆయా సందర్భాల్లో వారి భక్తిలోని నిమ్మదన కూడా వారికి సహకారం అందించగలరు. ఒకసారి ఒక దివ్య ఋషి నన్ను చూడడానికి వైకుంఠానికి వచ్చాడు. అప్పుడు నేను నా కడుపులో నొప్పితో బాధపడుతున్నాను. నన్ను అలా చూసిన ఆ ఋషి, మీ నొప్పి తీర్చేందుకు నేను మీకు ఎలా సహాయం చేయగలను అని అడిగాడు. అప్పుడు నేను ఇలా చెప్పాను. భూమి మీద ఒక మానవుడి గుండె రక్తాన్ని పొందగలిగితే ఈ నొప్పి తగ్గుతుంది అని. అంతేకాదు, ఇలా కూడా చెప్పాను. ఋషీశ్వరులు మానవుల కిందకి రారు. వాళ్ళు దైవంతో సమానం. అతని రక్తం ఏమాత్రం కూడా ఉపయోగపడదు. కావున కేవలం భూమి మీద ఉన్న మానవుడి రక్తమే నా సమస్యకి పరిష్కారమని తేల్చి చెప్పాను. క్రమంగా మానవ రక్తాన్ని సాధించడంలో ఆ ఋషీశ్వరుడు ప్రపంచవ్యాప్తంగా తిరగడం ప్రారంభించాడు. దేవుడికి మీ రక్తం అవసరమని
అతడి కడుపులోని బాధను తీర్చేందుకు మీ సహకారం అవసరమని ప్రతి ఒక్కరికి చెప్పాడు. కానీ దీని పట్ల ప్రజలు విశ్వాసాన్ని చూపలేదు. క్రమంగా ఆ ఋషి మీరు నాకు చెప్పిన అదే వర్తకుడి దగ్గరకు చేరుకున్నారు. వర్తకుడు కేవలం తనను దైవర్షి అని మాత్రమే గుర్తించకుండా అతని నమ్మాడు కూడా. కత్తితో తన ఛాతీని పొడుచుకొని అతను కోరుకున్న విధానంగా 4 చుక్కల రక్తాన్ని అందించాడు. అతని ధైర్య సాహసాలకి, నాపై ఉన్న ప్రేమ, భక్తి మరియు విజ్ఞానానికి మెచ్చిన నేను ఆ వర్తకుని ఆశీర్వదించాను. క్రమంగా ఇప్పుడు అతడికి సంతాన యోగం కలిగిందని తెలియజేశాడు మహావిష్ణువు. క్రమంగా నారదముని విష్ణుమూర్తిని ఒక కంట గమనిస్తూనే ఉంటాడని మరియు ఆయా వ్యక్తుల పాపపుణ్య పాపాలను, భక్తి ప్రవర్తనలను, నిబద్ధతను గుర్తించి వారి కోరిక సాధ్య అసాధ్యాలు ఉన్నాయని గ్రహించాడు. మనిషి తన కష్టం తాను చేసినప్పుడే దేవుడి ఆశీర్వాదాలను కోరుకునేందుకు కూడా అర్హత సాధించగలడు. ప్రయత్నశూన్యంగా దేవుణ్ణి ప్రార్థించి వరాలను ఆశించడం మూర్ఖత్వమే అవుతుంది. నలుగురితో మంచిగా ఉంటూ సద్గుణ సంపన్నుడై నలుగురికి ఆదర్శప్రాయంగా మెలిగే ఎటువంటి వ్యక్తి అయినా దేవుడి కనుసంధల్లోనే ఉంటారని ఈ కథ ద్వారా అర్థమవుతుంది. బ్రహ్మ మానసపుత్రుడైన నారద మహర్షి నిరంతరం హరినామ సంకీర్తన చేస్తూ త్రిలోక సంచారం చేసేవాడు. విష్ణు భక్తుల్లో అగ్రగణ్యుడిగా ముల్లోకాలను అందరూ ఆయన గౌరవించేవారు. దాంతో లోకంలో తను మించిన విష్ణు భక్తుడు ఎవరూ లేడన్న గర్వం మొదలైంది నారదుడికి. అయితే ఆ మాటను సాక్షాత్తు విష్ణు నోటనే చెప్పించాలి అనుకున్నాడు నారదుడు. అనుకున్నది తడవుగా వైకుంఠానికి చేరుకున్నాడు. శేషతల్పంపై విశ్రాంతి తీసుకుంటున్న విష్ణువును దర్శించుకొని యథాప్రకారం హరినామ సంకీర్తనం ప్రారంభించాడు నారదుడు. మహావిష్ణువు మహదానందంగా నారదుడి సంకీర్తనను అలమోర్పు కన్నులతో పరవశుడై ఆస్వాదించాడు. సంకీర్తన తర్వాత నారదుడిని కుశల ప్రశ్నలు వేశాడు. కుశల ప్రశ్నలు పూర్తయ్యాక నారదుడు తన మనసులోని మాటను బయటపెట్టాడు. దేవా, నాదో ఒక చిన్న సందేహం, మీరే దాన్ని తీర్చాలి వినయంగా అర్థించాడు. ఏమా సందేహం? సంకోచించకుండా అడుగు అన్నాడు విష్ణువు చిరునవ్వులు చిందిస్తూ. ముల్లోకాల్లో మిమ్మల్ని కొలిచే భక్తులలో ఎవరు అగ్రగణ్యుల్లో మీ మోటనే తెలుసుకోవాలని అనుకున్నాను దేవా అన్నాడు నారదుడు. దానికి మహావిష్ణువు ఇదేమంత పెద్ద సందేహం? అదిగో భూలోకంలో అటు చూడు, అక్కడ కనిపిస్తున్న పొలంలో పని చేసుకుంటున్నాడు రైతు అన్నాడు విష్ణువు. చూశాను ప్రభు అన్నాడు నారదుడు. అందరికంటే అతడే నా భక్తుడిలో అగ్రగణ్యుడు అన్నాడు విష్ణువు. హతాశుడయ్యాడు నారదుడు. తన పేరే చెబుతాడు అనుకుంటే ఎక్కడో మారుమూల గ్రామంలో పొలాన్ని సాగు చేసుకునే రైతు రోజుకి 4-5 సార్లు కంటే నారాయణ్ణి తలుచుకొని సామాన్యుడు తన భక్తుల్లో అగ్రగణ్యుడని చెప్పడానికి మహావిష్ణువుకి మనసు ఎలా వచ్చింది అని మదనపడసాగాడు నారదుడు. నారదుడి అంతర్మదనాన్ని గ్రహించిన విష్ణువు, నారద, నువ్వే అతడి వద్దకు వెళ్ళు, అతడి భక్తి ఏ పాటిదో నీకే తెలుస్తుంది అన్నాడు. ఇదేదో తేల్చుకోవాలి అనుకున్నాడు నారదుడు. సరే అంటూ భూలోకానికి చేరుకున్నాడు. నేరుగా ఆ రైతు ముందు ప్రత్యక్షమయ్యాడు. తన ఎదుట సాక్షాత్తు నారద మహర్షి ప్రత్యక్షం కావడంతో ఆ రైతు పరమానందభరితుడయ్యాడు. అయ్యా, మహావిష్ణువు ఎలా ఉన్నాడు? వైకుంఠంలో ఆయన క్షేమమేనా? ఆ భాగ్యుని ఎప్పుడు తప్ప ఆయన తలుచుకునే తీరికే ఉండదు నాకు. మీ దర్శనంతో సాక్షాత్తు విష్ణువుని చూసినంత ఆనందం కలుగుతుంది అంటూ నారదుడికి అతిథి మర్యాదలు చేశాడు. నారదుడు తిరిగి బయలుదేరే ముందు, అయ్యా, చిన్న కోరిక అన్నాడు. ఆ రైతు ఏమిటో చెప్పమన్నట్టుగా చూశాడు. నారదుడు ఒక కుండలో పాలు తెచ్చి ఇచ్చాడు. రైతు, అయ్యా, నా కానుకగా ఈ పాలకుండను ఈ వైకుంఠానికి తీసుకెళ్ళి విష్ణుదేవులకు నివేదించండి అన్నాడు రైతు. అప్పుడు నారదుడు అదెంత పని అంటూ పాలకుండ తీసుకొని వైకుంఠానికి బయలుదేరాడు. అయితే పాలు ఎక్కడ తొలగిపోతాయో అనే భయంతో జాగ్రత్తగా కుండను పొదిగి పట్టుకున్నాడు. మొత్తానికి ఎలాగోలాగా వైకుంఠానికి చేరుకొని విష్ణువును దర్శించుకున్నాడు. రైతు ఇచ్చిన పాలకుండను అందించాడు. దేవా, ఆ రైతుకు ఎప్పుడూ తప్ప మిమ్మల్ని తలుచుకునే తీరిక ఉండదట. రోజుకు 4-5 సార్లు తలుచుకుంటాడట అన్నాడు ఫిర్యాదు చేసినట్టుగా.
ఈ పాలకుండను తీస్తున్నప్పుడు నువ్వు నన్ను ఎన్నిసార్లు తలుచుకున్నావు అని ప్రశ్నించాడు విష్ణువు. ఒక్కసారి కూడా తలుచుకోలేదు. నా దృష్టి మొత్తం పాలకుండ పైనే ఉంది. పాలెక్కడ తొలగిపోతాయో అనే ఆందోళనే నా మనసంతా నిండిపోయింది అని తలదించుకొని బదిలిచ్చాడు నారదుడు. రోజంతా శ్రమిస్తూ ఉన్నప్పటికీ నన్ను మర్చిపోకుండా రోజుకు కనీసం 4-5 సార్లు అయినా తలుచుకుంటున్నాడు కదా ఆ రైతు అన్నాడు విష్ణువు. ఆ మాటతో నారదుడిని గర్వం నశించింది. ఆ రైతు తనకంటే గొప్ప భక్తుడు అర్థమైంది. మరి ఎంతో పవిత్రమైన ఏ అశూన్య సైన్యవ్రతాన్ని ఎందుకు చేస్తారు అంటే భార్యాభర్తల మధ్య అనుబంధం పెరగడానికి, గృహంలో శాంతులు కలగడానికి ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈరోజు ఉదయం పూట లక్ష్మీనారాయణను పూజించి సాయంకాల పూట లక్ష్మీనారాయణులకు పవలింపు సేవ చేయాలి. దీన్నే అసూయ సైన్య వ్రతము అంటారు. కాబట్టి ఉదయం పూజలు లక్ష్మీనారాయణుల చిత్రపటానికి తులసిమాల అలంకరించండి. ఆ చిత్రపటం దగ్గర ఆవనెతితో దీపాన్ని వెలిగించండి. లక్ష్మీనారాయణుల చిత్రపటానికి చామంతి పూలతో, పసుపు పూలతో, తులసి దళాలతో అర్చన చేస్తూ ఆ చిత్రపటానికి ధూపదీప నైవేద్యాలను సమర్పించండి. ముద్ద కర్పూరంతో హారతి ఇవ్వండి. క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించండి. ఆ తర్వాత దాన్ని కుటుంబంలోని వారందరూ కూడా ప్రసాదంగా తీసుకోండి. ఇక తర్వాత సాయంకాలం పూట లక్ష్మీనారాయణుల విగ్రహాలు ఉంటే ఆ విగ్రహాలకు, ఒకవేళ విగ్రహాలు అందుబాటులో లేకపోతే లక్ష్మీనారాయణుల చిత్రపటానికి ఉయ్యాల్లో ఉంచి ఊయల సేవ చేయాలి. అందుకే దీన్ని అసూయ సైన్య వ్రతము అని పిలుస్తారు. మీకు వీలైతే దగ్గరలో ఉన్న విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి ఆలయంలోని లక్ష్మీనారాయణ పవలింపు సేవను దర్శించండి. ఇలా చేస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే సాయంకాలం ఊయల సేవ చేసిన తర్వాత చంద్రుడికి అర్ఘ్యాన్ని ఇవ్వండి. ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో రకరకాల పుష్పాలు వేసి చంద్రుడికి కూడా అర్ఘ్యాన్ని ఇవ్వండి. ఇలా చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈరోజు తప్పనిసరిగా ఈ మంత్రాన్ని జపించండి. ఇలా చేయడం వల్ల సమస్త సుఖాలు మీకు కలుగుతాయి. ఆ మంత్రం ఏమిటి అంటే ఓం లక్ష్మీనారాయణాయ నమః, ఓం లక్ష్మీనారాయణ నమః. దీనిని ఈరోజు 108 సార్లు పఠించండి. ఇలా చేయడం వలన లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలిగి శుభ ఫలితాలు కలుగుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబంలోని కలహాలు తొలగిపోతాయి. ఈరోజు మీకు వీలైతే లక్ష్మీ హృదయం అలాగే శ్రీమన్నారాయణ హృదయాన్ని పఠించండి. వీలు కాని వారు శ్రీ లక్ష్మీనారాయణ నమో నమః అనే మంత్రాన్ని పఠించండి. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈరోజు ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించిన సకల శుభాలు కలుగుతాయి. జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఓం నమో శ్రీ నమలక్ష్మీ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం శ్రీ నమో నారాయణాయ నమః. ఓం శ్రీ నమో నారాయణాయ నమః.